కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును బోధ్ కాంగ్రెస్ నాయకులు ఏఎంసీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి ఆత్మ చైర్మన్ గొర్లరాజు యాదవ్ తప్పుబట్టారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మార్కెట్ కార్యాలయంలో ఎస్ఎం మార్కెట్ యార్డ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏదో జీఎస్టీ తగ్గించారని బీజేపీ నాయకులు సంబరాలు చేసుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు జీఎస్టీ పెట్టి ప్రజలకు భారం మోపిందే బీజేపీ అని, వాళ్లే పెట్టి వాళ్లే తగ్గించి ప్రజలు మోసం చేస్తూ ఏదో ఘనకార్యం చేసినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఆహార పదార్థాల మీద 1% కూడా తగ్గించలేదన్నారు. నిజంగా బీజేపీకి ప్రజలపై ప్రేమ ఉంటే జీఎస్టీ మొత్తానికే తీసేయాలని డిమాండ్ చేశారు. ఇంకో పక్క బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం చూస్తే నవ్వొస్తుందన్నారు. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో బోధ్ నియోజకవర్గం నుంచి అసలే పట్టించుకొని నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన బోధ్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే విమర్శిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ ఉనికి కోసం చాటుకోవడానికి ప్రభుత్వం మీద నిందలు వేయడం సిగ్గుచ్చేటన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు అబద్ధ ప్రచారాలు మానుకొని ప్రాంత అభివృద్ధికి సహకరించాలని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. మూడు రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జీఎస్టీ రేట్లు 18% నుంచి 5% తగ్గించిన దానికి వారేదో కొత్తగా గత ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో ఈ జీఎస్టీని పెట్టినట్టు ఫీల్ అయిపోయి మరి మేము దించినామని సంబరాలు చేసుకొని పాలాభిషేకాలు చేస్తున్నారంటే అది వారి మూర్ఖత్వానికి నిదర్శనం. ఎందుకనకంటే మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, జీఎస్టీ పెట్టింది ఎవరు? ఈ గబ్బర్ సింగ్ ట్యాక్స్ వేస్తే పెద్ద మనిషి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మీ హయాంలోనే, బీజేపీ హయాంలోనే ఇటువంటి ట్యాక్సులు వేస్తూ దాన్ని కొంచెం తగ్గించి, మేము ఇలా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున అసలు జీఎస్టీ పెట్టద్దు, జీఎస్టీ పూర్తిగా ఎత్తేయండి, అప్పుడు మీరు ప్రజలకు ఏమైనా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు కమర్షియల్ గా ఏదైతే కార్ల మీద, మోటార్ సైకిళ్ల మీద అంటే ఎవరైతే ఉన్నతమైన డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులకు ఉపయోగపడే వస్తువుల మీద మీరు చేస్తూ ఆహార పదార్థాల మీద ఎక్కడ కూడా జీఎస్టీ తగ్గించినట్టు లేదు. మరి అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎక్కడంటే అక్కడ శంకుస్థాపనలు చేస్తూ ఈ పొలం బాట కింద, ఈ ఎస్డిఎఫ్ కింద మేము ఈ ఊరికి ఇంత నిధులు ఇస్తున్నాం, ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాం అంటున్నారు.